మిర్చి రైతు సోదరులందరికీ నమస్కారాలు. 35 సంవత్సరాలుగా నాకు వ్యవసాయ రంగంలో అనుభవం ఉంది. నా అనుభవంతో చెప్తున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. ఒకే ప్రోడక్ట్తో అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అంటే దొరుకుతుందనే చెప్పొచ్చు. ఎందుకోసం అంటే గత 9 సంవత్సరాలుగా మేము అనేక ప్రయోగాలు అనేక ఏరియాలలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అన్ని మిర్చి వేస్తున్న ప్రాంతాలలో మా రీసెర్చ్, మా ప్రయోగంలో తేలింది ఏమిటి అనంటే, ఎప్పుడైతే మనం భూమి యొక్క సారాన్ని పెంచుకోగలుగుతామో, భూమి యొక్క సారం ఎప్పుడైతే భూమి యొక్క కర్బన శాతం అనేది పెంచుకోగలుగుతామో ఆటోమేటిక్గా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కర్బన శాతం అనేది భూమిలో పెరగటం వలన మొక్క వేరు వ్యవస్థ అనేది దృఢంగా వస్తుంది. మొక్క వేరు వ్యవస్థ అనేది ఎప్పుడైతే దృఢంగా వస్తుందో గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మొక్క వేరు వ్యవస్థ అనేది ఎప్పుడు బాగా డెవలప్ అవుతుంది అని అంటే, భూమిలో కర్బన శాతం, భూమి యొక్క సాంద్రత తగ్గినప్పుడు. భూమి యొక్క సాంద్రత తగ్గాలి, భూమిలో కర్బన శాతం పెరగాలి. ఎప్పుడైతే భూమి అనుకూలంగా మారుతుందో ఆటోమేటిక్గా మొక్క ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే వేరు వ్యవస్థ నుంచోని ఆహారం తీసుకునే విధంగా మొక్క తయారవుతుందో అప్పుడు న్యాచురల్గా మొక్క బాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే న్యాచురల్గా మొక్క బాగా డెవలప్ అవుతుందో చీడపీడల నుంచోని తట్టుకునే కెపాసిటీ మొక్కకు పెరుగుతుంది. ఇది శాశ్వత పరిష్కారం. అంతే తప్ప వైరస్కి ఒక మందు, నల్లికి ఒక మందు, వేరుకుళ్ళుడికి ఒక మందు, తెల్లదోమకు ఒక మందు, పచ్చదోమకు ఒక మందు, ఈ రకంగా రైతులు కొట్టి మిర్చి పంటలో ప్రధానంగా కెమికల్ విస్తీర్ణం అనేది బాగా పెరిగిపోతుంది. మేము చెప్తున్నాం రైతు సోదరులరా, ఫస్ట్ భూమిని స్ట్రెంథెన్ చేసుకోండి, భూమి యొక్క కర్బన శాతాన్ని పెంచండి. ఆటోమేటిక్గా మొక్క ఎదుగుదల అనేది, విపరీతమైన ఎదుగుదల అనేది వస్తుంది. దానికి నిదర్శనమే మేము పెడుతున్న ఈ వీడియోలు. రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. మొక్క ఎప్పుడైతే గ్రోత్ బాగా పెరుగుతుందో, మొక్క ఇమ్యూనిటీ ఎప్పుడైతే సంతరించుకుంటుందో చీడపీడల నుంచి కూడా కాపాడుకునే శక్తి మొక్కకు కలుగుతుంది. ఈరోజు వైరస్ వచ్చింది. వైరస్ వచ్చిన తర్వాత మనం పెద్ద మందులు కొడతాం. దాన్ని తట్టుకునే కెపాసిటీ మొక్కకు ఉండాలి కదా. ఆ మొక్కకు అనేది ఆటోమేటిక్గా రోగ నిరోధక శక్తి కనుక ఉంటే ఆటోమేటిక్గా తట్టుకుంటుంది.